ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. అందరికీ హ్యాపీ టీచర్స్ డే. వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ మేము చాలా వరకు డిఎస్సి పోస్టింగ్స్ మేమే ఇచ్చాము, మా ప్రభుత్వ హయాంలో ఇచ్చామంటున్నారు. అది కాంగ్రెస్ పార్టీ అండి, మీ పార్టీ కాదు. ఫస్ట్ థింగ్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినవి మీ పార్టీ అకౌంట్ లో చెప్పుకోకూడదు. 30 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉంటూ ఏం చేశారు అని చెప్పి మాట్లాడారు. ఇవాళ సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు నేను ఎక్కడ కూడా చిన్నపాటి మాట కూడా నేను మాట్లాడలా. మీరు మాట్లాడే ప్రతిదీ నేను విన్నాను, మీరు వినండి. నాకు టైం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటూ గడిచిన 30 ఏళ్లలో మరి 13 డిఎస్సీలు ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీదండి. 1,80,000 మంది టీచర్ని అపాయింట్ చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. 2014 నుంచి 19 వరకు చూసుకుంటే కూడా ఆ పీరియడ్ లో కూడా టీడీపీ ప్రభుత్వం 3 డిఎస్సీలు రిలీజ్ చేసింది. 16,710 టీచర్ పోస్టులు భర్తీ చేసింది. మరి ఇది మీరు మిస్ అయినట్టున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖలో ఏం ప్రక్షాళన చేశారు అంటున్నారు. ఐటీ ఇండస్ట్రీని తీసుకురావడానికి సంబంధించినప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు కానివ్వండి, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కానివ్వండి, మెడికల్ కాలేజీలు కానివ్వండి, ప్రతి ఒక్క సామాన్యుడికి అందుబాటులో ఉండాలి అనేలాగా ప్రక్షాళన చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఆ కాలేజీల్లో చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీస్ గా సెటిల్ అయిన ప్రతి ఒక్క విద్యార్థులుగా ఉన్న వాళ్ళకి తెలిసిన విషయమే. కుప్పానికి ఏం చేశారు అంటున్నారు. కుప్పానికి ఏం చేశారు అనేది అక్కడ కుప్పం ప్రజలను అడిగితే చెప్తారు. ఆయన కుప్పానికి ఏం చేశారు అనేది ప్రజలకి తెలుసు కాబట్టి వరుసగా ప్రతిసారి ఆయన్నే గెలిపించుకుంటూ తీసుకొచ్చారు. మరి అలానే విద్యా విధానంలో మేము విద్యార్థులకి చాలా చేసేసాము, మరి మేము ఉన్నప్పుడు స్టాండర్డ్స్ చాలా బాగున్నాయి అంటున్నారు. 2014 నుంచి 19 వరకు చూసుకుంటే మేడం, గవర్నమెంట్ స్కూల్స్ లో అప్పటికి 2019 నాటికి 39 లక్షల మంది గవర్నమెంట్ విద్యార్థులు ఉంటే 2019 నుంచి 24లో చూసుకుంటే గనక ఆ 5 years పీరియడ్ లో గవర్నమెంట్ కాలేజీలు అంటే గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నది 34 లక్షల మంది మాత్రమే. అంటే గడిచిన 5 ఏళ్లలో 4,79,000 మంది విద్యార్థుల సంఖ్య గవర్నమెంట్ స్కూళ్లలో తగ్గిపోయింది. విలీనం అని చెప్పి తరగతులు విలీనం అని చెప్పారు. సింగిల్ టీచర్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయండి అంటే 12,000 స్కూల్స్ దాదాపు మనం చూసే ఉంటామండి. వెంకటరెడ్డి గారు అన్ని ప్రూఫ్స్ తో మాట్లాడుతున్నారు, మరి ఆయన కూడా చూసే ఉంటారు. 20 లోపు తక్కువ మంది స్ట్రెంత్ ఉన్నారు, లేదా అసలు వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రైమరీ వాళ్ళని తీసుకొచ్చి హైయర్ స్టాండర్డ్స్ లో కూర్చోబెట్టడం, వాళ్ళకు కూడా ఒకే క్లాస్ రూము ఒకే టీచర్ వచ్చేసి వాళ్ళకు కూడా క్లాసెస్ ఇవ్వటం, వీటన్నిటి గురించి మాట్లాడాలి కదండి. ఫీజు రీఎంబర్స్మెంట్ చూసుకుంటే 2014 నుంచి 19 వరకు చూసుకుంటే కనుక 16 లక్షల మంది స్టూడెంట్స్ కి ఫీజు రీఎంబర్స్మెంట్ ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ ఇస్తే, మరి వైసీపీ గవర్నమెంట్ లో వీళ్ళు ఇచ్చింది 10 లక్షల మందికి ఫీజు రీఎంబర్స్మెంట్. 10 లక్షలు కూడా కాదు, 9 లక్షల మందికి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు కూడా చెల్లించి దాదాపు 10 లక్షల మంది విద్యార్థులకి సకాలంలో వాళ్ళకి సర్టిఫికేట్లు వచ్చేలాగా చర్యలు తీసుకున్నారు. టీచర్ని మేము ఇబ్బంది పెట్టామంటున్నారు. టీచర్ని ఎవరు ఇబ్బంది పెట్టారనేది ఇందాక అరుణ గారు చెప్పారు. అలానే టీచర్స్ అందరూ కూడా చెప్తూ ఉన్నారు. గడిచిన 5 ఏళ్లలో గురువుని తీసుకెళ్లి బార్ షాప్ ముందు నుంచో పెట్టిన గవర్నమెంట్ ఏదన్నా ఉందంటే అది వైసీపీ గవర్నమెంట్. టీచర్స్ అకాడమిక్ క్లాసెస్ చెప్పాలి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. 45 minutes వాళ్ళకి ఇచ్చే క్లాస్ పీరియడ్ లో ఓన్లీ వాళ్ళు సబ్జెక్ట్ మాత్రమే బోధించాలి. అలాంటి టీచర్స్ ని స్కూల్ మెయింటెనెన్స్ నాడు నేడు అన్నారండి. నాడు నేడులో వీళ్ళు మేము ఇన్ని స్కూళ్ళని మేము మార్చేసామంటున్నారు. దాదాపు నాడు నేడు స్కీమ్ ద్వారా 7,500 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. స్టార్ రేటింగ్స్ ఇవ్వమని చెప్పి ఇప్పుడు సర్వే స్టార్ట్ చేశారు కూటమి ప్రభుత్వం. దీంట్లో స్టార్ రేటింగ్స్ ఎన్ని స్కూళ్ళకు వచ్చినాయి ఇవన్నీ మాట్లాడాలి కదండి. నేను పిల్లలకి మేనమావని అని చెప్పి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మరి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేశారు. కొన్ని వందల అంటే ప్రజాధనాన్ని కొన్ని కోట్ల రూపాయలని వృధా చేసి ఒక బటన్ నొక్కటం కోసం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి అని చెప్పి ప్రచారం చేసి భార్యాభర్తలు ఇద్దరు తీరా అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఇచ్చింది అమ్మ ఒడి ఎంతమందికి అండి? ఎక్కడైనా ఎవ్రీ అకాడమిక్ ఇయర్ పెరుగుతూ వెళ్తారు స్టూడెంట్ రేషియో, కానీ లాస్ట్ 5 years చూసుకుంటే వీళ్ళ అమ్మ వాళ్ళలో ఎన్ని కోట్లు ఇచ్చారు, ఎంతవరకు స్టూడెంట్స్ తగ్గుతూ వచ్చారు అనేది మన అందరూ వాస్తవాలు మనకు తెలియవా? మరి టీచర్స్ ని
చాలా మేము టీచర్స్ ని గౌరవించామని మాట్లాడుతున్నారు. గడిచిన ప్రభుత్వంలో టీచర్స్ ఆ రోజు మీరిచ్చిన వాగ్దానమే, ఎన్నికల్లో 2019 ఎలక్షన్స్ అప్పుడు నువ్వు అధికారంలోకి వస్తే వారంలో సిపిఎస్ రద్దు అన్నారు. ఆ సిపిఎస్ రద్దు గురించి టీచర్స్ రాజ్యాంగం మనకి కల్పించిన హక్కు అండి నిరసన తెలియచేయటం అనేది, దాన్ని కూడా అడ్డుకుని టీచర్స్ ఎంత దారుణం అండి, ఎంత దారుణమైన పరిస్థితి. మాస్టర్లు బురకాలు వేసుకుని ట్రైనుల్లో బస్సుల్లో వచ్చారు. మాకు కేటాయించిన ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, పీరియడ్స్ ఏదైతే ఉన్నాయో, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి టైం టేబుల్ వేయటం తెలుసా? వారానికి 52 క్లాసులు ఏ రకంగా ఓ టీచర్ బోధించగలుగుతాడు? ఏ రకంగా బోధించగలుగుతారు? మాకు కేటాయించిన అకాడమిక్ క్లాసెస్ ని మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి. బాత్రూమ్ ఫోటోలు తీయటాలు, అటెండెన్స్ ఫోటో తీయటాలు, ఫేస్ బయోమెట్రిక్ చేయటాలు, ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అటెండెన్స్ తీయటాలు, ఇవన్నీ మాకు ఇబ్బందిగా మాట్లాడితే టీచర్స్ ని ఎన్నికల విధుల నుంచి దూరం చేశారు. వాళ్ళు అడిగింది ఏంటి? ఈ యాప్స్ గురించి కొంచెం మాకు వెసులుబాటు ఇవ్వండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా, అవినీతి నాయకులేమో చట్టసభల్లో ఉన్నారు, చీకటి నుంచి వెలుగు వైపు నడిపే టీచర్స్ ఏమో తరగతి గదులు అంటే ఏంటండి, తలరాతని మార్చేది తరగతి గది. అలాంటి టీచర్స్ ని, గురువులనేమో కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా, వాళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా వాళ్ళకి సమన్లు ఇచ్చేశారు. టీచర్స్ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు గత ప్రభుత్వంలో అనేది ఒక్కటండి. ఎక్కడా కూడా ఎంత దారుణమైన పరిస్థితి అంటే, డిక్షనరీలో గాడ్ అన్న పదానికి కూడా స్టూడెంట్స్ అంటే ఏంటంటే వాళ్ళు ఫ్యూచర్ ఆఫ్ ది నేషన్ వాళ్ళు.